కర్మ సిద్ధాంతం. మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడండి. అలాగే వృద్ధాప్యంలో అతను ఆరోగ్యం కోసం అంటే తను ఓల్డ్‌గా ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. చూసారా? కర్మ ఫలం ఎలా ఉంటుందంటే, ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్న. కానీ ఆరోగ్యం లేని ఆస్తి. మన ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండకండి. ఎందుకంటే ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండాలి. అప్పుడు అందరం మెప్పు పొందుతాం. కానీ ఆరోగ్య విషయంలో ఎవ్వరూ సంపాదించుకోలేరు. ఆస్తిని అస్సలు సంపాదించుకోలేరు. ఎందుకంటే ఆరోగ్యమే ఒక గొప్ప ఆస్తి. వ్యాయామం చేయాలి. సమయం లేదనే మనం అన్నిటికీ సమయం కేటాయిస్తాం. కానీ ఫుడ్ తినడానికి 2 నిమిషాలు 3 నిమిషాలు అనే సమయం కేటాయిస్తాం. కానీ మనం తింటేనే కదా ఆరోగ్యంగా ఉండగలం. ఆయుష్తో మనం బ్రతకగలం. ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఫుడ్ తింటేనే కదా శక్తి ఉండేది. అదేమి లేకుండా మనం డబ్బుల కోసం పరుగు తీస్తుంటే జీవితాంతం ఎలా గొప్పగా స్థిరంగా ఉంటాము చెప్పండి. రోగాలతో ఆ డబ్బును అనేది మనం సంపాదించిన డబ్బుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పోగొట్టుకుంటూ ఉంటాము. ఇలాంటి జీవిత చక్రంలో డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేమండి. అలాగని ఒక పుస్తకాన్ని కొనవచ్చు కానీ దానిలో ఉన్న జ్ఞానాన్ని పొందలేము. మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని అసలు కొనలేము. పగను సంపాదించవచ్చు, స్నేహాన్ని కొనలేము. అద్దాన్ని కొనవచ్చు కానీ కంటి చూపు కొనలేము. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకూడదు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకోవాలి. ఆ పుణ్యమే నీ రాతని నిర్ణయించానని ఆ దేవుడికి చెబుతుంది. ధనంతో పరువును కొనవచ్చు కానీ నిద్రను కాదు కదా. ధనంతో వస్తువులు కొనవచ్చు కానీ సంతోషాన్ని కొనలేము. ధనంతో దేవాలయాన్ని కొనవచ్చు కానీ భగవంతుని కాదు కదా. నిత్యం భగవన్ నామస్మరణ చేస్తూ మంచి పనులకి ప్రాకులాడుకుంటూ మిమ్మల్ని మీరు రూపొందించుకొని సరైన ఆరోగ్యంగా ఉండి మీ జీవితాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.